అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పొగచెట్లపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు జి అప్పారావు తాండవ రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లడం జరిగింది. వేటలో ఉండగా పడవలోకి నీరు రావడంతో ఒక్కసారిగా మునిగి మృతి చెందాడు. సంఘటన స్థలానికి నర్సీపట్నం రూరల్ సిఐబి హరి, గొలుగొండ ఎస్ఐ బి కృష్ణారావు, కేడీపేట ఎస్ఐ ఉపేంద్ర పర్యవేక్షణలో గజ ఈతగాళ్లతో వెతకడం జరిగింది. పడవ ఆచూకీ లభ్యం కాగా అప్పారావు దొరకలేదు. మృతి చెందిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని, గజఈతగాళ్లతో జల్లేడు పట్టి మృతి చెందిన వ్యక్తిని వెలికి తీసే పనులు చేపడతామని పోలీసులు తెలియజేశారు. మృతి చెందిన అప్పారావు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మంచి కాపాడ్డామని ఉన్న మంచి కాపాడలేదండి. 10:30కే నైట్. డైలీ ఫిషింగ్ వేటకెళ్తారు, అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరు వాళ్ళు ఇంకో 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది. దీంతో జెన్నీ పోతురాజు అనేవాడిని పక్కనున్న బోట్ వాళ్ళు వెళ్ళి కాపాడారు. ఈ గరగప్పారావు కనిపించలేదు. అప్పటి నుంచి కూడా మాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చి గజఈతగాళ్ళని పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం, వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ లోకల్ ఈ గజఈతగాళ్ళని కూడా ఇంకా తెప్పిస్తున్నాం, తెప్పించి గాలింపు చర్యలు చేపడుతున్నాం.